సరే సోదరులారా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు 9వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దాదాపు 55 లక్షల కోట్ల రూపాయలతో. ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు జరిగినటువంటి అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే ప్రత్యేక హోదా విభజన హామీలు ఉన్నాయో ఆ హామీల అమలుకు ప్రత్యేక హోదాకు బడ్జెట్లో కేటాయింపులు లేవు. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ఎల్ఐసి, బ్యాంకింగ్ తదితర సంస్థలు కూడా దాని అభివృద్ధి కొరకు బడ్జెట్ కేటాయించకపోగా వాటిని ప్రైవేట్ పరం చేయడానికి చూస్తూ ఉంది. వీటికి తోడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి బడ్జెట్లో కూడా దాదాపు 27,000 కోట్ల రూపాయలు కోత పెట్టడం. అదేవిధంగా 2004లో వామపక్షాల బలంతో పార్లమెంట్లో పోరాడి సాధించినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు తూట్లు పొడిచే విధంగా దానికి సంబంధించినటువంటి బడ్జెట్ను కూడా ఈరోజు కోత పెట్టేటువంటి పరిస్థితి కొనసాగిస్తూ ఉంది. అంతేకాకుండా పట్టణాల్లో, ప్రధానంగా మున్సిపల్ పట్టణాల్లో కూడా ఉపాధి కూలీలు వేలాది మంది ఉంటా ఉన్నారు. వారికి కూడా ఉపాధి పనులు కొనసాగించేందుకు చర్యలు చేపట్టకపోవడం. వీటికి తోడు బడ్జెట్లో ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఈ విశాఖ ఉక్కు కానీ లేకపోతే కడప ఉక్కు దానికి సంబంధించి కానీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రజల మౌలిక సమస్యల పైన వాళ్ళకు కేటాయించాల్సినటువంటి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు కేటాయించేటట్టు పేద మధ్యతరగతి కుటుంబాలు తమ జీవితాలు బాగుపడేటువంటి పరిస్థితి ఉంటా ఉంది. వారికి బడ్జెట్ కేటాయించలేదు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్కీమ్ వర్కర్స్ ఏదైతే ప్రభుత్వం పనులు చేస్తూ ఉన్నారో ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, స్కూల్ స్లీపర్స్ లేకపోతే విఓఏ, ఆర్క్యూ తదితర వాళ్లకు కనీస వేతనం 26,000 అమలు చేయమని పోరాటాలు చేస్తూ ఉన్నాం. కానీ ఆ 26,000 రూపాయలకు కనీస వేతనం ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో సమాన పనికి సమాన వేతనం దానికి సంబంధించినటువంటి వారికి కూడా బడ్జెట్లో కేటాయింపు ఇవ్వడం లేదు. అదేవిధంగా కార్మిక వర్గానికి కూడా రైతాంగానికి పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పించే దాంట్లో కానీ కార్మిక వర్గానికి సంబంధించినటువంటి సంక్షేమ బోర్డులో కానీ ఈ బడ్జెట్లో కేటాయింపులు లేవు. కాబట్టి ఈ బడ్జెట్లకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీగా దేశవ్యాప్తంగా ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు బడ్జెట్కు వ్యతిరేకంగా సిపిఎం పార్టీగా నిరసనలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఆత్మకూరు పట్టణంలో జరిగినటువంటి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి బడ్జెట్ వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాల్లో పట్టణ ప్రజలు, మేధావులు, లౌకికవాదులు, ప్రతి ఒక్క వ్యాపారులు, ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పాల్గొని సిపిఎం పార్టీ బడ్జెట్ వ్యతిరేకంగా చేసే పోరాటంలో భాగస్వాములు కావాల్సిందిగా సిపిఎం పార్టీగా అందరినీ కోరుతా ఉన్నాం.